హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే మా ఫ్రెండ్ స్వాతిని కలవడానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా ఊరికి దగ్గరలోనేనండి వీళ్ళ ఇల్లు వచ్చేసి, ఇంకా పెద్ద దూరం ఏం కాదు. అలా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళానమాట. ఇక్కడ చూసారు కదా, నేను వెళ్ళేసరికి అయితే మా సైడు ఎంతో ఫేమస్ అయిన వస్ప బిర్యానీ అయితే తీసుకొచ్చి పెట్టిందండి. నేనైతే మధ్యాహ్నం వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా నాకు మధ్యాహ్నం వెళ్ళడానికి కుదరలేదు. నేనైతే ఈవినింగ్ అయితే 6 వరకు అయితే వెళ్ళాను. ఇంకా తనైతే మళ్ళీ నేను వచ్చేంత వరకు అయితే ఆ బిర్యానీ అలాగే పెట్టిందనమాట. అక్కకి ఇష్టం కదా అని చెప్పేసి, ఇంకా తనకు కూడా ఛానల్ ఉంది కదా, అలా అని చెప్పేసి తను కూడా వీడియోస్ తీస్తుంది, నేను కూడా వీడియోస్ తీస్తున్నాము. అందుకే ఇద్దరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బిర్యానీ వేసి పెట్టిందో చూడండి. ఇంక నేను అదంతా తినలేనని చెప్పేసి కొంచెం అయితే తీసేసి ఇక్కడైతే కూర్చొని అయితే తింటున్నాను. సో కడుపు నిండా తినేసాను అనమాట. తినేసిన తర్వాత ఇంకా టైం అయిపోతుందని కూడా మేము చూడట్లేదు. ఇంకా అక్క రీల్స్ చేద్దామంటే సరే రీల్స్ చేద్దామని చెప్పేసి ఇంకిద్దరం కలిసి అయితే రీల్స్ అయితే చేస్తున్నాము. చేస్తుంటే వాళ్ళ అబ్బాయి వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాడు. చూసారు కదా, ఇంకా వీడియోస్ చేసే వాళ్ళం ఇలా కలిస్తే ఇదే విధంగా ఉంటుందేమో, రీల్స్ చేయాలి అనేసి అయితే అనుకుంటాం కదా. ఇక్కడైతే మేము ఒక 2-3 రీల్స్ అయితే చేసామన్నమాట. ఇవి చేసిన తర్వాత మళ్ళీ అయితే మేమైతే ఇప్పుడు ఎల్లమ్మ జాతరకి అయితే బయలుదేరిపోయాము. చూసేయండి. షార్ట్ వీడియో నాకు పంపించి షార్ట్ వీడియో తీస్తాను, నీకు పంపిస్తాను. ఎక్కడం బాగుందిలే. ఇది నాకు పంపించు సరేనా, నేను తీసుకుని నీకు పంపిస్తాను. అలా షేర్ చేస్తాను. మరి మనకి ఎవరికి మనకి ఏ కావాలి మనకి మనమే తీసుకోవాలి. వీడియో చేస్తాను, ఫోటోలు కాదు. ఇద్దరం బాగుంది. సో చూసారు కదా, జాతరకి అయితే వచ్చేసాము ఇద్దరం కలిసి. వాళ్ళ పిల్లల్ని తీసుకురాలేదనమాట. అంటే మేమిద్దరం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మేము వెళ్తాం అక్క అనేసి అయితే వాళ్ళని అయితే తీసుకురాలేదు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకిద్దరం కలిసి అలాగా అయితే వెళ్ళిపోయాము జాతరకి. ఇక్కడైతే లైన్లో నించున్నామండి. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా మాకు అక్కడ తెలిసే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి మాకు ఇంకా లైన్లో నించోకుండా ఇంకా వేరే రూట్ నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూసారు కదా చాలా పబ్లిక్ అయితే ఉందన్నమాట. మామూలుగా లేరు. ఎందుకంటే ఆ రోజు సండే అవడం వల్ల చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను అలాగే చిన్నగా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ సాంగ్స్ కూడా పెట్టేశారు, దానివల్ల ఇంకా నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే మనము కొబ్బరికాయ అన్ని కొట్టేసి పసుపు కుంకుమ అన్ని సెట్ తీసుకుంటాం కదా, అవన్నీ ఇంకా అక్కడ పెట్టేయడం అనమాట. పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకోవడమే. మనము దక్షిణ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, పూజ అయితే అయిపోయింది. ఎక్కువ పెట్టినా చూడరు, ఎక్కువ పెట్టేసినా చూడరు. జనాలు వేస్తున్నాం. అక్కడ లైటింగ్ తగ్గిస్తాను. నాకు ఛార్జింగ్ ఉంటుందా? తింటాం, ఇచ్చేయండి. సో ఇద్దరం కలిసి జాతర మొత్తం తిరిగేసామన్నమాట. మనకు నచ్చినవన్నీ కొనుక్కొని ఇంకా తినేసిన తర్వాత రంగులు రాట్నం అనేది ఎక్కుదామనేసి అయితే వెళ్ళాము. ఒక మనిషికి వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము తినకముందు ఎక్కుంటే బాగున్నాయేమో, తిన్న తర్వాత ఎక్కాం కాబట్టి మొత్తం ఒంట్లో కలిపేసింది అనమాట.
ఇంకా సండే రోజు ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం కదా, మా ఫ్రెండ్ స్వాతి నేను కలిసి అయితే వెళ్ళాం కదా. ఇంకా మండే రోజు అయితే మా అత్తమ్మకి అయితే తీసుకొని అయితే వెళ్ళాను. మా అత్తమ్మ ఇంకా వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంకా అత్తమ్మ, నేను, ఇంకా మా అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి అయితే ఆటో బుక్ చేసుకొని మళ్ళీ ఎల్లమ్మ తల్లి జాతరకి అయితే బయలుదేరిపోయాను. చాలా బాగుందనమాట జాతర. ఈవినింగ్ టైం వెళ్తేనే బాగుంటుంది. సంవత్సరంకి ఒకసారి అయితే ఎల్లమ్మ తల్లి జాతర అయితే చేస్తారు. ఈ జాతర వచ్చేసి నిమగం అనమాట, మా ఊరికి దగ్గరలోనే. మా ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, కొంచెం వేరే ఊళ్ళ వాళ్ళకి అయితే తెలియదు. ఇక్కడ చూసారు కదా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి ఇంకా అలాగ వెళ్తున్నాము. అక్కడైతే సాంగ్స్ పెట్టేశారు, లేదంటే వాళ్ళు ఆడే మాటలు మీకు వినిపించుందును. ఇక్కడైతే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇక్కడైతే గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. చాలా మంది అయితే ఉన్నారు ఆ రోజు కూడా, చాలా పబ్లిక్ అయితే ఉంది. మా అత్తమ్మ అయితే దేవుడికి వీడియో తీయు, నేను చెప్తాను, నాకు వీళ్ళంతా తెలిసే వాళ్ళు అనేసి అయితే అంటుంది. చూసారు కదా, అరటిపళ్ళు గెలలు అన్నీ కట్టారు. ఎల్లమ్మ తల్లి అనమాట. ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే నేనైతే అన్నీ చూస్తున్నాను అనమాట, కానీ ఏవి కొనలేదండి, నాకు ఏవి నచ్చలేదు. అన్ని రేట్లు అనిపిస్తున్నాయి. శనగలు, ఖర్జూరము ఇవన్నీ అయితే తప్పకుండా ఉంటాయి. జాతర అంటే అవన్నీ తప్పకుండా ఉంటాయి. మా అత్తమ్మ చూసారు కదా, ఎక్కడున్నా తెలిసే వాళ్ళు ఉంటారనమాట. తింటుంది, ఇక్కడ కొనాలి, మనము కొనాలి అనేసి అయితే అంటుంది. వీళ్ళ దగ్గర కొందామనేసి అయితే చెప్తుంది. మాకు కూడా శనగలు అవి ఇస్తుంది ఆవిడ. మా అత్తమ్మకి తెలుసు అంట. వాళ్ళైనా కాదండి, ప్రతి ఒక్కరు మా అత్తమ్మకి అయితే తెలుస్తారు. అందరూ ఊర్లో ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా తనకైతే తెలుస్తారు. ఇంక శనగలు తింటుంది, మాకు కూడా తినమనేసి అయితే ఇస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి మా మధ్య వాళ్ళ పాప అనమాట. ఇక్కడ చూసారు కదా, బాబుకి అయితే దీపక్ ఏట్ కొన్నావు, కుక్కలేరా? ఇటు చూపి నాకు ఇస్తావా? నాకేమి వద్దులే, ఆడుకో, నువ్వు ఆడుకో. బాగుందా? బాగుంది, ఆడుకోవాలిగా.